జనారణ్యంలో చిరుతల సంచారం హడలెత్తిస్తోంది. తిరుపతి నుంచి కర్నూలు వరకు చిరుతల భయం వెంటాడుతోంది. ఎటు నుంచి ఏ చిరుత వచ్చి దాడి చేస్తుందో అని ఆందోళనకు గురవుతున్నారు లోకల్స్. గత ఏడాది తిరుమలలో చిన్నారిని చంపిన చిరుత, ఇప్పుడు పచ్చర్లలో మహిళను చంపిన చిరుత ఒక్కటేనా అన్న అనుమానాలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం చుట్టూ ఓ చిరుత పదే పదే తిరుగుతోంది. అన్నదాన సత్రం, గోశాల, టోల్గేట్, మాడవీధులు, అలాగే పెద్దనంది, విష్ణునంది వంటి ఆలయ పరిసరాల్లో తిరుగుతూ భక్తులు, స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు మనుషులు ఎవరిపైనా దాడి చేయకపోయినా ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని భయపడుతున్నారు జనం. అటు పచ్చర్లలో మహిళను చిరుత చంపిన తర్వాత మహానందిలో అటు భక్తుల్లో ఇటు స్థానికుల్లో భయం ఎక్కువైంది. చిరుత ఆలయ పరిసరాల్లోనే కాకుండా సమీపంలోని అరటి తోటల్లోనూ సంచరిస్తోంది. దీంతో రైతులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు జనం ఇంతలా భయపడుతుంటే అటవీ శాఖ అధికారులు మాత్రం చిరుత ఎవ్వరిపైనా దాడి చేయలేదని, ప్రమాదం లేనప్పుడు చిరుతను ఎలా బంధిస్తామని వాదిస్తున్నారు. అయితే తిరుమల కాలినడక మార్గంలో చిన్నారి లక్షితని చంపిన చిరుత, పచ్చర్లలో మెహరున్నీసా ప్రాణాలు తీసిన చిరుత ఒకటే అని గుర్తించారు. పచ్చర్లలో చిరుతను బంధించిన తర్వాత జరిపిన పరీక్షల్లో దీనిపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. తిరుమలలో చిన్నారిని చంపిన తర్వాత ఒత్తిడి పెరగటంతో ఆ ప్రాంతంలో సంచరించే అన్ని చిరుతలను బంధించి కొన్ని నెలల తర్వాత నల్లమలలో వదిలేశారు. జూన్ 25న పచ్చర్లలో మెహరున్నీసాను చిరుత చంపేసింది. ఆమె ముఖాన్ని తినేసింది. ఫారెస్ట్ వాచర్లు, రైల్వే కూలీలపైన దాడి చేసింది. అది తిరుమలలో చిన్నారిని చంపిన చిరుతే అని అప్పట్లో స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. చిరుతను బంధించి పరీక్షలు జరిపిన తర్వాత అధికారులు కూడా అదే విషయాన్ని నిర్ధారించారు. మనుషులను చంపిన చిరుతలను మళ్లీ అడవిలోకి వదలొద్దని అంటున్నారు జనం.